రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం విజేత సర్కిల్లో ఆందోళనకు దిగిన తోపుదుర్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు తోపుదుర్తి నివాసంలో ఖాళీ బీర్ బాటిల్స్, కంకర నిల్వలు లభ్యమవడంతో ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి అప్డేట్ సురేష్ అందిస్తారు. అనంతపురం నుంచి సురేష్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న నివాసానికి, ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాసం ఉంటున్న శ్రీనగర్ కాలనీకి వెళ్లేందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. అయితే శాంతి భద్రతల దృష్టిలో అనంతపురంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున ప్రస్తుతం పోలీసులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉన్న విజేత నగర్ సర్కిల్ సమీపంలో శ్రీనగర్ కాలనీ వైపు వెళ్తుంటే అక్కడ విజేత సర్కిల్లో ప్రకాష్ రెడ్డితో పాటు గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం రాప్తాడు వైపు తీసుకెళ్లారు. రాప్తాడు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు అనంతపురం పోలీసులు చెప్తున్నారు. అయితే అనంతపురంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్న దాంతో పాటు ఒకవైపు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో పాటు సవాళ్లు ప్రతిసవాళ్ల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మరొక వైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య ప్రతి సవాళ్లు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా ఒకవైపు టీడీపీ కార్యకర్తలు, మరొక వైపు వైసీపీ కార్యకర్తలు కూడా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ కార్యకర్తలు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున మోహరించిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు కానీ, అనంతపురం ఎలాంటి ఘర్షణలు కానీ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలుగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఆయా ఇళ్ల వద్ద మోహరించారు. ఏ ఒక్కరు కూడా ఘర్షణలకు కానీ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే సందర్భంలో వైసీపీ, టీడీపీ నేతలు కూడా ఏ ఒక్కరు అనంతపురంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎలాంటి ఆందోళన కానీ, నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతించడం లేదు, అనుమతి లేదంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఇరు వర్గాలు అనంతపురంలో పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకుని రాప్తాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏదైతే ప్రతిసవాళ్లు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఉద్దేశించి ఎంఎస్ రాజు ఆస్తులు కొనుగోలు చేశారు అంటూ ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు నిరూపించాలంటూ కూడా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు తాను ఎక్కడైతే కొనుగోలు చేశాను 7 కోట్ల రూపాయల విల్లాతో పాటు ఇతర ఆస్తులు కొనుగోలు చేశానంటూ కూడా చెప్పారు. వాటన్నింటినీ నిరూపించలేని పక్షంలో తాను ఇంటి వద్దకు వస్తానంటూ కూడా ఎంఎస్ రాజు సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ హైటెన్షన్ కొనసాగుతుంది. విజయచంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ.